మీరు అంటే జాగ్రత్తగా చూస్తుంటే దీంట్లో ఒక కాన్స్పిరసీ యాంగిల్ కనిపిస్తుంది చంద్ర శ్రీనివాస్ గారు. విశాఖపట్నంకి మా ప్రధానమంత్రి వచ్చిన రోజున 2,00,000 కోట్ల పెట్టుబడులు 2,08,000 కోట్లు. సబ్సిక్వెంట్గా స్టీల్ ప్లాంట్కి సంబంధించి సుదీర్ఘమైన కసరత్తు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగింది. అంటే దాని వెనకాల ఆయన విశేషమైన పోరాటం కనిపించింది. ధర్మిలా ఏమైంది? కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆవిడ జగమొండితనంతో వ్యవహరించి దీనికి మోకాలడ్డే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆవిడ వ్యవహరించారు కూడా. చివరికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరసలకు కూర్చొని కుమారస్వామి గారితో కలిసి వెళ్ళి కూర్చొని ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ వాళ్ళ మనోభావాలు భావోద్వేగాలకు సంబంధించిన విశాఖ ఉక్కు విడదీసి చూడలేము ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ ఉక్కుని. సో దాన్ని బతికించుకోవాలంటే చివరికి ఎట్టకేళ్ళ కన్విన్స్ అయింది. 10 ఏళ్ల టైం ఫ్రేమ్ ఇచ్చారు. మేము ఇప్పుడు సపోర్ట్ చేయబోతున్నాం 11,400 కోట్లతోటి. 10 ఏళ్ల టైం ఫ్రేమ్లో మనం దాన్ని లాభాల బాటలో తీసుకెళ్ళగలిగితేనే అది పబ్లిక్ సెక్టర్లో ఉంటుంది. దీని వెనకాల కసరత్తు చేసింది పవన్ కళ్యాణ్. ఎక్కడ ఈయనకి పేరు వచ్చేస్తుందేమో అని చెప్పేసి వెనకాల నుంచి బ్యాక్ డోర్లో ఈ కుట్రకోణం తెర మీదకి తీసుకొచ్చారు. అది కూడా కరెక్టే, మీరు అన్నదట్టు కరెక్టే. 2,08,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి మోదీ గారు వచ్చినప్పుడు ఆ రోజు ప్రకటిస్తారు విశాఖ ఉక్కుకి. ఆంధ్రలో ఆత్మగౌరవంతో పోరాడింది కదా. వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు పోరాడారు, పదుల సంఖ్యలో చనిపోయారు అని చెప్పి మనం అనుకున్నాం. ప్రకటించలే. గుంటూరు నుంచి వెళ్ళిన అమృతరావు గారు ప్రాణార్పణంతో మొదలైందండి. ఏదేమైనా కానీ అనేక మంది త్యాగదనం వల్ల ఇప్పటికీ ఉంది. కానీ అక్కడ వాళ్ళల్లో కూడా జవాబుదారితనం లేకపోవడం కావచ్చు, ఉద్యోగుల్లో కావచ్చు అని చెప్పి సీనియర్ ఐఏఎస్లో కొంతమంది నివేదిక కూడా ఇచ్చారు. అది ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి కేసీఆర్ లాంటి వాళ్ళు, జేడీ లక్ష్మీనారాయణ గారు కృషి చేశారు. ఇక్కడ ఏంటి సెయిల్లో కలపాలని వీళ్ళు అంటారు. దేంట్లో ఏది కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. దీనికి కావాలి సఫిషియెంట్ గనులు ఇవ్వాలి. ఇది ఎవరు పోరాడారు? గాజువాకలో ప్రజలు తనను ఓడించిన మొక్కవని ధైర్యంతో వాళ్ళు దాదాపు 1300-1400 రోజులు నిరాదీక్ష చేశారని అన్కండిషనల్గా ఎవరు సపోర్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు కాదా? అఖిల పక్షాన్ని నేను మోదీ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తాను రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించింది పవన్ కళ్యాణ్ గారు కాదా? వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదే. ఆయన గెలిపించకపోయిన గాజువాక ప్రజలు కూడా చింతించారు, ఎందుకు ఇటువంటి వ్యక్తిని గెలిపించలేకపోయామని. మరి గాజువాక ప్రజలు పెంచలా, భీమవరం ఓడించారు, ఇప్పుడు పిఠాపురం ప్రజలు ఆహ్వానించారు. మరి ఆయనకు కాకుండా వీళ్ళకి ఎవరికి ఉంటుంది? ఈ 11,400 కోట్లు వచ్చిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేకుండా ఎవరి కోళ్ళు మేము అని చెప్పి చెప్పుకోవడానికి పాత్ర లేకుండా కాదు, హీరోలు అయిందే అంటున్నారు. హీరోలు అయినా 100%. నేను ఇవన్నీ కాదన్నది ఇక్కడ నేను ఏమంటానంటే సార్, 90 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ అయింది. అసలు అస్తవ్యస్తమైన ముళ్ళు కూడా తీసే పరిస్థితిలో లేదు. మీకు తెలుసు అక్కడ ఒక హైకోర్టు తప్పితే ఏది లేదు. ఆ సిచ్యువేషన్స్ నుంచి సిఆర్డీ ఆఫీస్ కాడి నుంచి ప్రైవేటు పెట్టుబడులతో అనేకమైన వాళ్ళు పెట్టుబడులు పెడతానికి వస్తారు. ఇప్పుడిప్పుడే ఒడి అడుగులు వేస్తున్న ఈ సమయంలో అసలుకి రాజధాని అమరావతి కాదా, 3 రాజధానులు అనే పరిస్థితుల నుంచి 22 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచలేపారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే ఇస్తున్నప్పుడు 21 ఎంపీ సీట్లు చాలా కీలకమైన భావించినప్పుడు మరి మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా, డిప్యూటీ సీఎం అనే పదవి మీద దృష్టి పెట్టాలా అనేది యాజ్ ఏ లామెన్గా నాకు కూడా వచ్చే ఆలోచన. ఓటు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? నాకు పదవులు ముఖ్యం కాదు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వమంటున్నాడు, 15 సంవత్సరాలు ఈ కూటమి కావాలి అంటున్నాడు. ఒక్కొక్కరు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని ఓటేయడానికి వచ్చారు. వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలంటారు? ఇది అడగటం తప్ప సార్? అడిగితేనేమో అడుగుతున్నాడు, ఈయనది కాదని చెప్పేసి ఉచిత పలుకులు ఆ ఛానల్లో వస్తాయి. ఈయనది కాదంట అంటే ఎవరికి పవర్స్ ఇవ్వాలో కూడా వీళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సరే, పోర్టు ప్రైవేట్ పరం అవుతుంది, 45,000 కోట్లు అక్రమంగా బియ్యం సరఫరా అయిందని చెప్పేసి పోర్టు తీస్తే, పోర్టు లోపల బలవంతంగా 2,000 కోట్లు విలువ చేసేది 400 కోట్లు రాపించుకుంది మనం బయట తెలిసింది. నిన్నగాక మొన్న మళ్ళీ ఏదో రాజీకి వచ్చారని తెలుస్తుంది. ఇవన్నీ ప్రపంచాన్ని తెలియజేసింది పవన్ కళ్యాణ్ కాదా? లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణలో పెట్టాలని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇవన్నీ కూడా ఆయన ప్రశ్నిస్తున్నావు తప్ప. అవునండి, ఆయనకి ఇచ్చిన ఉద్యోగం చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారని కదా కోపం. ఎవరికి ఉద్యోగం ఇచ్చారు సార్? వాసుదేవన్ గారు మళ్ళీ ఎవరు లేదు సార్. అసలు ఇప్పుడు వాళ్ళు అంటారు, నేనలేదు. ఇప్పుడు అసలు వాళ్ళు ఇప్పుడు మాట్లాడి కావచ్చు, ఆయనకి ఇచ్చిన ఉద్యోగం ముఖ్యమంత్రి ఉద్యోగం సార్, అది చేసుకోకుండా ఇవన్నీ అడుగుతున్నారు. చిన్న మాట వాసుదేవ్ గారు, ఇప్పుడు ఈ కూటమి వచ్చిందంటే కారణం ఎవరంటారు? పవన్ కళ్యాణ్ గారు కాదా? వీళ్ళు ఎవరైనా ఉచిత సలహాల వల్ల వచ్చిందా? వీళ్ళు ఎవరు లేరు సార్. అప్పుడు వీళ్ళందరూ సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తున్న అభిమానులు కానీ, వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేస్తున్నా కానీ మీరు చూసి ఉండకపోవచ్చు, చూసి కూడా ఉండుండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ అవుట్